మరి వరంగల్ ఓట్ల రిజల్ట్ వచ్చినాయి. ఎడవైంది పిల్ల మంగ్లీ మంగ్లీ అన్నా ఈ పారి కాకపోతే ఇంకో పారి గెలుద్దు తీసారు. సారు నువ్వేంది సారు? అగో ఏమైంది మంగ్లీకి అంతెట్లా నువ్వు చేస్తాంది? మంగ్లీ చేతిలో దస్తి పట్టుకొని ఏం చేస్తున్నావు? సావిత్రి పుండు మీద కారం జల్లి నీకు వచ్చినావా లేకుంటే కన్నీళ్ళలో ఉప్పు ఏరుకోవాలని వచ్చినావా? ఏందమ్మో పాత సినిమా హీరోయిన్ లెక్క గ్యాప్ లేకుండా గట్ల మాట్లాడుతున్నావు. బాధ సావిత్రి బాధ, ఆక్రోశం. ఎవరైనా ఉంటే బ్యాక్గ్రౌండ్ లో ఏదైనా బ్యాడ్ సాంగ్ వేసుకోండి. మంగ్లీ అసలు నువ్వేం చేస్తున్నావో నీకన్నా అర్థమవుతుందా? కారు దుమ్ములో గిట్ల కొట్టుకుపోతారు అనుకోలేదు సావిత్రి, నేను అనుకోలేదు. అయినా గాని మంగ్లీ ఆల్లోడిపోతే నువ్వెందుకు గింతగానం బాధపడుతున్నావు? బాధ ఎవరికైనా బాధనే కదా సావిత్రి. ఉత్తమ్ సార్ ను ఊకుండా పెట్టేస్తా, కిషన్ రెడ్డి సార్ ను కళ్ళల్లో నీళ్లు తెచ్చుకోవద్దు సార్ అని చెప్పొస్తా. అమ్మ జగనన్న చెల్లమ్మ ఓదార్పు యాత్రకు బయలుదేరినవేగా. అందరూ గెలిచిన వాళ్ళ గురించి మాట్లాడితే ఓడిపోయిన వాళ్ళ గురించి ఎవరు మాట్లాడాలి? పొద్దుందాకా అన్ని టీవీ ఛానళ్ళల్లో అందరు మాట్లాడిరు కదా, అది సరిపోదా? అసలు ఏం జరిగింది? ఎందుకు ఓడిపోయినాం? ఎక్కడ దెబ్బ పడ్డది? దేన్ని దేన్ని ఇడిచిపెట్టకుంటే ఏం చేస్తావు? సర్వే సత్యనారాయణ సార్ దగ్గరికి పోయి మనం ఎందుకు ఓడిపోయినామో సర్వే చేపిద్దాం సార్, మీరు ఊకోండి బాధపడకండి అని ఓదారు చూస్తా. ప్రతిపక్షాలు ఎందుకు ఓడిపోయినరో తెలుసుకునేందుకు సర్వే చేయాలనా? సర్వే చేస్తేనే కదా సరిగా తెలిసేది. చేతికున్న 5,000 ఎట్లుంటాయో చేయి గుర్తు లీడర్లు అట్లుంటారు. సైకిల్ గుర్తోలది చేయి గుర్తోలది ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్టు అయింది. దేవయ్య సార్ తన పొట్టు పొట్టు పైసలున్నాయంట కదా, ఎందుకు ఓడిపోయినామో సర్వే చేస్తే ఏమన్నా ఇస్తాడా? ఇస్తాడు 2 కొబ్బరి చిప్పలు. ఆయన ఇండియాకి వచ్చినప్పుడు విమానం టికెట్ ఇస్తాడు, తీసుకొని రా పో. ఏహే ఒక్కరిని గెలిపించడానికి ఇంతమంది లీడర్లు ఓడిపోయారు సావిత్రి, నువ్వు సింపుల్ గా తీసేయకు. మరి వాళ్ళు గెలుపును లక్ష్యంగా పెట్టుకొని ఓట్లలో నిలబడ్డారు, ఓటమి వాళ్ళని లక్ష్యం చేసుకున్నది. అర్థమైందా? మనమే పోయి ఓడిపోయినా అవతలోళ్ళే మనల్ని ఒడగొట్టినా దెబ్బ మాత్రం ఈ లీడర్లకే కదా. ఓట్లనేటి ట్యాంకర్ల నీళ్ళు వచ్చినప్పుడు కొట్లాడు రాసుంటుంది. ఎవరైతే అందరిని దొబ్బుకొని మరి ముంగట్టుకోయి బిందె నీళ్లు సంపాదిస్తారో ఈ ఓటు ఆట కూడా గట్లనే. ఎవరైతే బలవంతులు ఉంటారో వాళ్ళే గెలుస్తుంటారు. ఇక చాలమ్మా నీ ఉపదేశం, ఆపిగా నేను పోయేస్తా. అసలే సత్యనారాయణ సారు దేవయ్య సారు పొద్దు నుంచి ఇంత షాయ్ అనేది ఆగిండ్రో లేదో, రంది పెట్టుకోకండి సారు, ఇంత తినండి సార్ ఏదన్నా అని చెప్పొస్తా. అయినా సర్వే సారు దేవయ్య సార్లని కాదు ఓదార్చాల్సింది, ఉత్తమ్ సార్ని కిషన్ రెడ్డి సార్ని నిజంగా ఓదార్చాలి. అయినా ఈ పిల్లకి రాజకీయాలు ఎప్పటికి అర్థమవుతాయో ఏమో.